భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, హిందూ సంస్కృతి గురించి నెగిటివ్ ప్రచారం చేయడానికి దేశ విదేశాలలో అనేక సంస్థలు నియమించబడ్డాయి, లేదా ఆల్రెడీ ఉన్న సంస్థలకు ఫండింగ్ చేయబడ్డాయి. ఆ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు హిందుత్వాన్ని గురించి నెగిటివ్గా, దీన్ని ఒక తీవ్రవాదం కింద చూపించే ప్రయత్నం చేస్తారు, పూర్తి వ్యతిరేకతను ప్రొజెక్ట్ చేస్తారు. అలాగే భారతదేశంలో మానవ హక్కులు లేవని, పౌర హక్కులు లేవని ప్రొజెక్ట్ చేస్తారు. తద్వారా అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపారవేత్తలు ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్న రోజుల్లో భారతదేశం వాళ్ళకి సేఫెస్ట్ డెస్టినీ అని తెలుసు. ఆ సేఫెస్ట్ డెస్టినీని చేరనీయకుండా, తద్వారా ఆయా దేశాల ఆర్థిక ప్రయోజనాలు కాపాడటం కోసం వాళ్ళ సొమ్ముల్లో ఒక 0.0001% పడేస్తే ఆ సొమ్ము తిన్నటువంటి ఈ కుక్కలు భారత్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. చివరికి ఎక్కడో పుట్టి అమెరికాలో వచ్చి భారత్ గురించి విషం చిమ్మేటటువంటి ఇల్హాన్ ఒమర్ లాంటి వాళ్ళ బ్రతుకులు అట్లాంటివే తెలిసిందే. ఇప్పుడు ఆమెకి యుఎస్ ఎయిడ్ లేకపోయేటప్పటికీ ఆర్థిక పరంగా స్తంభించిపోయింది. అలాగే ఏబీసీ న్యూస్ లాంటి వాళ్ళకి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. తాజాగా వాళ్ళకి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ హ్యాజ్ నోటిఫైడ్ ఏదైతే కాంగ్రెస్ దట్ దే ఆర్ అఫీషియల్లీ షట్టింగ్ డౌన్ యుఎస్ ఎయిడ్ ఫర్ ఏబీసీ న్యూస్కి యుఎస్ ఎయిడ్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారతదేశానికి వ్యతిరేకంగా ఎంత సినిమాలు జరిగినాయి అన్నటువంటి.